శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 27వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మన గోదా గోపికలంతా కూడా వ్రతం చేస్తున్నాం కదా, మేము మార్గశీర్ష స్నాన వ్రతం. దానికోసం కొన్ని వస్తువులు కావాలి మాకు అంటూ నిన్నటి రోజున ఏమడిగారు? శంఖాలు అడిగారు, తప్పెట్లు అడిగారు, అలాగే చాందిని గొడుగు అడిగారు, మంగళదీపం కావాలి అన్నారు, మంగళాశాసనాలు చేసేటటువంటి భాగవతోత్తములు కావాలి, ఈ 6 మాకు కావాలి అని చెప్పి అడిగారు. ఆ 6 పైకి విన్నంత సులభంగా లేవు, ఇవి ఇవ్వడానికి కుదరదు, చాలా దుర్లభంగా ఉన్నాయి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. దానికోసం వాళ్ళు ఏమంటారు? నిన్నటి రోజున ఆలి నిలయాయ్ అంటారు. ఆలి నిలయాయ్ అంటే తామరాకు, లేత మర్రి ఆకు మీద నిద్రిస్తున్నటువంటి బాలకృష్ణుడా అని అర్థం. ఆకు మీద ఏదన్నా వస్తువు పెడితే నీళ్ళలో మునిగిపోతుంది కదా, అది కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి? మహాప్రళయ కాలంలో ఉన్నప్పుడు సముద్రపు అలల మీద తామరాకు మీద ఈయన చక్కగా, మర్రి ఆకు మీద ఈయన చక్కగా ఉన్నటువంటి ఆ దృష్టాంతం అన్నమాట. అది నీకు సాధ్యమైందా అని అడుగుతూ, యశోదాదేవికి నీ నోట్లో మొత్తం లోకాలన్నీ చూపించావు కదా, అది ఎలా సాధ్యమైంది? అది సాధ్యమైనప్పుడు మేము అడిగిన వస్తువులు ఎందుకు ఇవ్వలేవు? అలాగే నువ్వు చిన్న లేత మర్యాకు మీద పడుకుని ఉన్నావు కదా, అంత తేలికైనటువంటి లేత మర్యాకు మీద పడుకుని ఉన్నటువంటి, అసలు అరచేతిలోనే మనకు సరిపోదు, అది చిన్నదైపోతుంది, అంత మనిషి ఎలా సరిపోతాడు? అది నీకు దుర్లభం కానప్పుడు మా వస్తువులే ఇవ్వడం ఎందుకు దుర్లభం అవుతుంది? కాబట్టి మాకు ఇవ్వాలి. నువ్వు భక్త సులభుడివి, సౌలభ్య సౌందర్య సౌశీల్యాది గుణాలు కలిగినటువంటి వాడివి, కాబట్టి ఆ వస్తువులు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మా మీద దయ చూపించి మా వ్రతానికి కావలసినటువంటి పరికరాలను మాకు ఇవ్వాలి. నీ దయ మా ప్రాప్తం అంటూ నిన్నటి రోజున చెప్పారు. సరే, ఈ పాసురంలో విన్నవించినప్పటికీ కూడా వీళ్ళు పైకి అడిగేటటువంటి సామాన్యమైనటువంటి వస్తువులు కాదవి. వీళ్ళు కోరినటువంటి గుణాలు ఉన్నటువంటి ద్రవ్యాలు మనం చెప్పుకుందాం. ఏ ఏ గుణాలతో ఉన్నటువంటి వీళ్ళు అడిగారో నిన్నటి రోజున చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ శంఖాలు అడిగారు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ శంఖం ఇంకోటి ఉంటుందా? అలాంటి శంఖమే. అలాగే నీకు లాంటి వాడే ఇంకొకళ్ళు కావాలి. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు ఎవరు వస్తారు ఇంకొకళ్ళు? అంటే ఏంటి? నువ్వు శంఖ ధరుడివి కావాలి, శంఖాలను చేతిని దాల్చి నువ్వే కావాలి అని అడిగారు అనమాట. అంటే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడు లాంటి వాడు దొరకడం దుర్లభము. వాసుదేవుడు లాంటి వాడు ఎవరు ఉంటారు? కృష్ణుడు లాంటి వాడు ఇంకో కృష్ణుడు ఉంటాడా? ఉండడు కదా, కృష్ణుడే అని అర్థం అనమాట. శ్రీకృష్ణ పరమాత్మనే వీళ్ళు అడుగుతున్నారు, అది ఇంకొక రకంగా అడుగుతున్నారు కాబట్టి. అలాగే పాంచజన్యం పోలిన శంఖం ఇంకొకటి ఉంటుందా? పాంచజన్యం ఋషికేశ దేవదత్తో ధనంజయ అంటారు కదా, అలాంటి శంఖం లాంటి శంఖం ఇంకొకటి ఉండదు. కాబట్టి కేవలం శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్నే వీళ్ళు అడిగారు. నిన్న చెప్పుకుందాం, 3 రకాలైనటువంటి శంఖాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ఊదిన శంఖం ఒకటి, అలాగే ఈయన ఆవులు దూడలు వెళ్ళిపోతుంటే కొమ్ము బూర లాంటిది ఊదుతాడు, అదొకటి కావాలి. అలాగే ఆవులను మరల్చడానికి ఆలయంలో ఆర్చామూర్తికి ఏదో ఇక్కడ చూడండి, ఏదైనా కళ్యాణాలు విశేషాలు ఏమైనా జరుగుతుంటే శంఖం ఊదుతారు ఆలయంలో, అలాంటి శంఖం కావాలి అని చెప్పి అడిగారని చెప్పుకున్నాం కదా. అలాగే పెద్ద పర కావాలి అంటారు. పర అంటే ఏంటి? రావణ వధానంతరము రామచంద్రమూర్తి యొక్క విజయవార్తను ఆ ఊరందరికీ చాటిపోయడానికి మోగించినటువంటి పర. కృష్ణ పరమాత్మ కుంభ నృత్యం చేసేటప్పుడు వాయించినటువంటి పర. అలాగే 3 లోకాలు కొలిచాడు కదా కృష్ణ పరమాత్మ, దానికి దృష్టాంతంగా ఒక పర. పర అంటే పెద్ద డప్పు లాంటిది, మెళ్ళలో వేలాడేసుకునేది అని చెప్పుకున్నాం కదా. ఇలాంటివి అడిగారు. ఆఖరికి వీళ్ళు చాందినిగా అనంతుణ్ణి అడిగేశారు, అలాగే జెండా అనగా గరుత్మంతుణ్ణి అడిగేశారు. అంటే వాళ్ళ సపరివారాన్ని అంతటినీ కూడా, అనంత గరుడ విశ్వక్సేనాది సపరివారాన్ని అంతటినీ అడుగుతున్నారు వీళ్ళు లోపాయికారిగా. పైకి కనిపించేవి మామూలుగా వస్తువులుగా ఉన్న వీళ్ళు మొత్తం అందరినీ అడుగుతున్నాడు, అంటే వాళ్ళందరితో పాటు కృష్ణుడే వచ్చేస్తాడని. మరి సరే, ఈ పాత్రలో
అసలు ఏంటారా, బానే ఉంది, మీరు వస్తువులు అడిగారు కదా, బాగుంది, కానీ మీరు ఏ ఫలితాన్ని ఆశించి వస్తువులు అడుగుతున్నారు, మీకు ఏం కావాలి, ఇంకా వివరంగా చెప్పండి అంటే ఈ పాసురంలో అసలు వీళ్ళు ఏమి కావాలని చెప్పి ఆ వస్తువులన్నీ అడిగారు అన్నది ఈ పాసురంలో చెప్తారనమాట. ఒకసారి మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలో ఉన్నటువంటి అర్థంలోకి వెళ్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டியாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசுநாள் நன்றாகா சோடகமே தோல்வலியே தோடே செவிப்பூவே பாடகமே என்ற நெய்ய பல கலனும் யாமணியோம் ஆடை இழுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழுவாரா கூடி இருந்து குளிர்ந்தே லொரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். కూడారే వెల్లుం సీర్ గోవిందా అన్నారు. కూడారే వెల్లుం సీర్ గోవింద అంటే కూడని వాళ్ళని కూడా జయించే గుణాలు కలిగినటువంటి గోవింద. కూడని వాళ్ళు ఎవరు? అసలు పరమాత్మను కూడని వాళ్ళు కూడా ఉంటారా అంటే కలవని వాళ్ళు, అనుకూలురు కాని వాళ్ళు. అంటే సామాన్యంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే అనుకూలురు ఉంటారు, ప్రతికూలురు ఉంటారు, తటస్థంగా ఉంటారు. వాళ్ళకి పరమాత్మ మీద ప్రేమ ఉంటే అనుకూలురు, ప్రేమ లేకపోతే ప్రతికూలురు, తటస్థంగా అంటే గోడ మీద పిల్లి, అవసరమైతే వెళ్తారు లేకపోతే లేదు, కాలక్షేపానికి వెళ్తారు, అట్లాగనమాట. మరి ఎవరు అనుకూలురు అంటే ఎలాగో కృష్ణుడిని ప్రేమించే వాళ్ళందరూ కూడా అనుకూలురే, వాళ్ళని ఎలాగో జయిస్తాడు, అది పెద్ద విశేషం ఏం కాదు. ప్రతికూలురిని ఎలా జయించాడు అంటే రావణాసురుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళందరినీ ఎలా జయించాడు? తన వీరత్వంతో తనలో కలుపుకున్నాడు. తన వీరత్వంతో వాళ్ళ అహంకారాన్ని కొట్టేసి వాళ్ళందరినీ కూడా జయించాడు. మరి తటస్థులు వాళ్ళని ఎలా జయిస్తాడు? వాళ్ళని ఇప్పుడు దేవాలయం ఉంది, వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉండదు, ఏమీ ఉండదు, కానీ దేవాలయానికి అలంకరణ చేస్తున్నారు, దేవుడి కళ్యాణం అంట, అలంకరణ అంటే ఇష్టం, ముగ్గులేయడం అంటే ఇష్టం, కాస్త క్రియేటివిటీ జోడించవచ్చు, అందరూ మెచ్చుకుంటారు, ఆ నెపంతో గుళ్ళోకి వస్తారు. గుళ్ళోకి వచ్చి చక్కగా ముగ్గులు వేసేసి రంగురంగులుగా అంతా అలంకారం చేసేసి గుడంతా కూడా అలంకారం చేసేసి చక్కగా వెళ్ళిపోతారు. ఆ రకంగా అయినా పిలుచుకుంటున్నారు కదా. అలాగే గుళ్ళో మంచి మంచి ప్రసాదాలు పెడతారట. ఈ ధనుర్మాసంలో దద్దోజనాలు పెడతారు, పులిహార పెడతారు, చక్కెర పొంగలు పెడతారు, ఎందుకంటే ప్రసాదాల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. ఏదో రకంగా వచ్చాడా లేదా గుడికి, అలా అనమాట. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే పరమాత్మని ద్వేషించే వాళ్ళే ప్రతికూలురు అనుకుంటాం, కానీ కాదు. పరమాత్మని ద్వేషించే వాళ్ళే కాదు, పరమాత్మని ప్రేమించే వాళ్ళు కూడా పరమాత్మ నుంచి దూరంగా ఉంటారట. మనం గడిచిన పాసురాల్లో చూసుకుంటే తిరుప్పానాళ్వార్ గురించి చూసుకుందాం. ఆయన ఏంటి, ఒక పంచమ జాతిలో నుంచి వచ్చిన వాడైన ఆయన ఏం చేసేవారు, శ్రీరంగనాథుని యొక్క కోవెలు ఎదురుగుండగా ఉన్నటువంటి కావేరీ నదీ తీరంలో శ్రీరంగాన్ని ఇసుకతో నిర్మింపచేసుకుని దాంట్లో శ్రీరంగనాథునే కొలువైనట్టుగా ఊహించుకుని శ్రీరంగనాథుడితో కీర్తనలు పాడేసేవారు. ఆయన ఆ కీర్తన పాడేటప్పుడు బాహ్య స్మృతి కోల్పోయేవారు. కానీ ఎవరైనా పోనీ ఆలయంలోకి వెళ్ళొద్దని ఎవరైనా అన్నారా? ఎవరు అనలా. ఆయనే అయ్యో నేను అపవిత్రుడని, నేను వెళ్తే శ్రీరంగం అపవిత్రం అయిపోతుంది, నాలాంటి వాడి నీడ కూడా శ్రీరంగంలో పడ్డానికి వీల్లేదు, అమ్మో పరమాత్మకి కీడు కలగకూడదు నా వల్ల అనుకునేవారు. అలా అంటే ఆయన నిజానికి శ్రీరంగనాథుని ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ప్రేమించే ఆయన కూడా పరమాత్మకి విముఖంగా అంటే దూరంగా వెళ్ళిపోయేవారు. అలాగే ఒకసారి యామునాచార్యుల వారు పరమాత్మను చూసి పారిపోతుందట. ఎందుకు పారిపోతున్నావు బలవంతంగా పరమాత్మ కూడా యామునాచార్యుల వారి వెనకాల వెళ్ళి పట్టుకుంటే, లేదు లేదు నేను నీచుణ్ణి, అజ్ఞాన్ని, నా వంటి వాడి నీడ కూడా మీ మీద పడకూడదు, మీరు అపవిత్రం అయిపోతారు అంటూ ఏడ్చేస్తారు ఆయన. అయ్యయ్యో అలా కాదని చెప్పి వెంటనే కౌగిలించేసుకుని ఆయన, లేదు లేదు మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, మీరు అలా పారిపోవడం ఏంటి, అలా పారిపోకూడదు, మీ నీచత్వం ఏమీ లేదు మీకు అని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఆలింగనం చేసుకుని తన దగ్గరికి చేర్చుకున్నారనమాట. అంటే ఒక్కొక్కసారి తన ప్రియభక్తులు కూడా తన నుంచి దూరం అవుతారు, ఎందుకంటే తన వల్ల పరమాత్మకి ఏ ఇబ్బంది కలగకూడదు అని, తన వల్ల పరమాత్మకి ఇబ్బంది ఏమైనా కలుగుతుందేమో అన్న భయం చేత. అంతేగాని వాళ్ళేమి పరమాత్మకి ద్వేషించే వాళ్ళైతే మాత్రం కాదనమాట. అలా తిరుప్పానాళ్వారు, యామునాచార్యుల వారు వీళ్ళందరూ కూడా పరమాత్మ నుంచి దూరం అయిపోతే ఈయన వెంటనే తన సౌశల్యాన్ని, తన యొక్క స్నేహభావాన్ని వాళ్ళ యందు చూపించి వాళ్ళని ఆలింగనం చేసుకుని తనతో తన హక్కును చేర్చుకుంటారు. మరి మీకేం కావాలి అని గోపికలు అడగంగానే వెంటనే
శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన వస్తువులన్నీ కదా అడిగారు. మంగళదీపం కావాలన్నారు. మంగళదీపం అంటే ఏంటి? మహాలక్ష్మి కావాలని. శంఖాలు కావాలన్నారు. శంఖం అంటే ఏంటి? పాంచజన్యమే కావాలని. అలాగే అనంత గరుడ విశ్వక్సేనాది పరివారాన్ని కూడా ఇలా రివర్స్ లో అడిగారు వాళ్ళు కావాలని. అంటే కృష్ణ సంబంధం ఉన్న ప్రతి వస్తువుని వీళ్ళు అడిగేశారు. అంటే కృష్ణ సంబంధం ఉన్న ప్రతి వస్తువుని అడిగితే కృష్ణుడే రావాలన్నట్టుగా వాళ్ళ ఆంతరికమైనటువంటి కోరిక అలా చెప్పారనమాట. అయితే వీళ్ళంటారు, అది కదర్రా, నేను సులభండి కదా, నా వాటిని మీ వాటిగా చేసుకుని నన్ను ఓడించేస్తున్నారేంటి మీరు? నా వస్తువులన్నీ మీరు తీసేసుకుని నన్ను ఓడించేస్తున్నారేంటి మీరు? నన్ను ఓడించడం మీకు న్యాయమేనా? కాదు కాదు, మిమ్మల్ని నేనే ఓడిస్తాను అంటాడు పరమాత్మ. నువ్వు ఓడించేదేంటి నాయనా? మేము నీతో కలవనంటే కదా మమ్మల్ని ఓడించాలి. మేము నీకు అనుకూలమే కదా ఉన్నాం. నీకు ప్రతికూలత అయినప్పుడు కదా, నిన్ను కాదన్నప్పుడు కదా నువ్వు మమ్మల్ని ఓడించాలి. నిన్ను కాదనట్లేదే, నువ్వే కావాలని అంటున్నాం మేము. కాబట్టి మమ్మల్ని నువ్వు ఓడించేదేంటి? తనతో కూడని వాళ్ళనే జయించాలి తప్పితే కూడే వాళ్ళని ఎలా జయిస్తావు? మమ్మల్ని నువ్వు జయించలేవు అని వీళ్ళు కృష్ణుడికే మళ్ళీ ఒక రకమైనటువంటి మంచి సమాధానం చెప్తారు. అయితే మరి సర్వేశ్వరుడు, మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, మనం ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఈ జనన మరణ చక్రాలలో తిరుగుతూనే ఉంటాం. ఎంతకాలం మన కర్మలన్నీ కూడా పరిపక్వం అయిపోయి మనకి బ్యాలెన్స్ 0 అయ్యేదాకా, అంటే పుణ్యకర్మ ఉండకూడదు, పాపకర్మ ఉండకూడదు. ఏదో ఒక జన్మలో, ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో ఇంకొన్ని జన్మలలోనో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మనే చేరాలి. అంటే పరమాత్మ నుంచి మన కర్మవశాత్తు విడిపోయిన మనందరం కూడా తిరిగి పరమాత్మని చేర్చేదే ఈ తిరుప్పావే వ్రతం అనమాట. అలా ఎలాగో అలాగే చేర్చుకుంటాడు ఆయన. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరినీ కూడా క్రూరులని తన బలం చేత తనలో చేర్చుకున్నట్టుగానే మనల్ని ప్రేమ చేత, తన సౌందర్య సౌలభ్య సౌశీల్యాదుల చేత తనతో చేర్చుకుంటాడు. మరి పాండవులు ఉన్నారు, పాండవులకి వాళ్ళ యొక్క భక్తికి తనే విధేయుడైపోయి వాళ్ళకి దౌత్యం చేయలేదా? ఆఖరికి రథసారథిగా ఉన్నాడా లేదా? మరి కౌరవులు తిను పరమాత్మని తెలిసి ఉన్నప్పటికీ కూడా అహంకారంతో వాళ్ళు దూరం అయిపోయారు. అలాంటి వాడిని ఏం చేశారు? వాళ్ళు తన వీరత్వాన్ని చూపించి వాళ్ళందరినీ కూడా తనలో కలుపుకున్నాడు. అలాగా కౌరవులు పాండవులు అందరూ సమానమే కృష్ణ పరమాత్మకి. కానీ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి ఆ ఫలితాలు, మంచి కర్మలు చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు, దుష్కర్మలు చేసుకునే వాళ్ళకి దుష్ట ఫలితాలే ఇస్తాడు. ఎవరి ఎందు ద్వేషభావము ఉండదు, ప్రేమ ఉండదు. వాళ్ళ బుద్ధి కర్మానుసారిని అంటారు కదా, మన బుద్ధిని బట్టి మన కర్మలు ఉంటాయి. ఆ కర్మలను బట్టి మనం పరమాత్మను చేరుకోవడమా చేరుకోకపోవడమా అన్నది తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే, మా స్త్రీత్వాభిమానాన్ని కూడా నువ్వు జయించేసావు కదా, ఇంక మమ్మల్ని జయించేదే ఉంది. మేము స్త్రీలు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, పరపురుషుని దగ్గరికి. అలాంటి మా అభిమానాన్ని కూడా నీ సౌందర్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో జయించేసావు కదా, అందుకని ఈసారి నువ్వు కదా మమ్మల్ని పొందడానికి మా ఇంటికి వచ్చి మమ్మల్ని పొందాలి. కానీ మేమేం చేసాం? నీ మీద ప్రేమ కొద్దీ నీ దగ్గరికే వచ్చాం మేము. ఎందుకు వచ్చారరా? పరా ఇచ్చేసాను కదా, నిన్న మీకు 3 పరలు అడిగారు కదా, ఇచ్చేసాను కదా, ఇంకెందుకు వచ్చారంటే, ఉందన్నై పాడి పరే కొండు నిన్ను కీర్తించడానికి వచ్చాం. మరి ఇన్ని రోజుల పాటు అలసిపోయారు వీళ్ళు, నడిచి మంచనక బురదనక నడుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ బతిమాలి నీ దగ్గరికి తీసుకొచ్చేసరికి మాకు నీరసం వచ్చేసింది. మా శరీరం అంతా కూడా వడిలిపోయింది. మేము అసలు తిండి తిప్పలు కూడా మానేసాం, మాకు తిండి మీదే ధ్యాస లేదు. ఇంత అలసిపోయి నీ సమక్షానికి వచ్చాం. ఇంత అలసిపోయి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆహా నా కోసం మీరు వచ్చారా అని చెప్పి నువ్వు మమ్మల్ని పొగడాలి కదా. మేము మళ్ళీ ఊరికినే వచ్చామా? నిన్ను కీర్తించుకుంటూ వచ్చాం, నీ గుణనామ సంకీర్తనలు కీర్తించుకుంటూ వచ్చాం. ఉందన్నై పాడిపరే కొండయాం పెరు సమ్మానం గోవింద అన్నారు కదా ముందర, కోడారే వెళ్ళం తీర్ గోవింద అంటూ గోవింద నామాన్ని ఈ రోజు పాసురంలో చెప్తారనమాట. ఈ రోజు పాసురాన్ని మొదలు పెట్టుకొని ఇక్కడి నుంచి వరుసగా 3 పాసురాల్లో కూడా గోవింద నామస్మరణ వస్తుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ సంశ్లేషణమే. శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉండడమే కావాలి వీళ్ళకి. అలా ఉండాలి అంటే నువ్వు మమ్మల్ని ప్రేమించాలి, మమ్మల్ని సన్మానించాలి. ఎందుకంటే నీ కోసం కదా మేము వచ్చాం. ఇన్నాళ్ళు మమ్మల్ని రానివ్వలేదు మా పెద్దవాళ్ళు, ఎక్కడో లోపల దాచేశారు. మేము గట్టిగా నీ పేరు పలకడానికే ఉండేది కాదు, అలాంటిది ఇప్పుడు అవకాశం వచ్చింది మాకు. అందుకని హాయిగా నీ నామాన్ని మేము కీర్తిస్తున్నాం కాబట్టి నువ్వు మాకు సన్మానం చేయాలి. ఎలాంటి సన్మానం? వీళ్ళు కదా నా కోసం వచ్చారు, ఇంత శ్రమ కోర్చి వచ్చారు, ఆడవాళ్ళు అయ్యుండి వాళ్ళ అభిమానాన్ని కూడా వదిలేసి
పరపురుషుడి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి తెలిసినా కూడా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు కాబట్టి వీళ్ళకి నేను సన్మానం చెయ్యాలి అని నువ్వు అనుకుని మాకు సన్మానం చెయ్యాలి అంటారు. సరేనారా, సన్మానమే కదా నేను చేస్తానులేండి అంటే ఆగాగు. నువ్వు నీ ఇష్టం వచ్చేట్టుగా సన్మానం చేస్తే మేము ఒప్పుకోం. ఏదో ఒక శాలువా కప్పేసి చేతిలో 2 పళ్ళు పెట్టేసి సన్మానం అయిపోయింది వెళ్ళిపో, శాలువా కప్పితే సన్మానం అయిపోయినట్టే కదా అలా అంటావేమో. కాదు కాదు, సన్మానం కూడా ఎలా ఉండాలి? యాం పెరు సన్మానం, మేము పొందే మేము మనం చూడండి, ఏదైనా ఒక గొప్ప పని చూసాం అనుకోండి, మాకంత సీన్ లేదు, మేము అనుకుంటాం, ఉన్నది నేనైనా మేము అంటాం. అదొక గౌరవవాచకం కింద అనమాట, మనల్ని మనమే. అందుకని వీళ్ళు మాం పేరు సన్మానం, మాకు పెద్ద సన్మానం చేయాలి, మామూలు సన్మానం కుదరదు. మేము ఊరి వాళ్ళకే ఇంత శ్రమపడొచ్చి నిన్ను కీర్తించి వాళ్ళ కోసం పరా అన్న వాద్య విశేషాన్ని తీసుకెళ్ళాం. కానీ మాకు వాళ్ళ కోసం మేము తీసుకెళ్ళాం, మా కోసం నిన్ను అడిగాం కదా, అందుకు నువ్వు మాకు పెద్ద సన్మానం చేయాలి. అది కూడా ఎలా చేస్తావు అనుకుంటున్నావు? రామచంద్రమూర్తి సీతమ్మ వారు అది చూడండి, రావణాసురుడి వధ అనంతరము కూడా పెద్ద సభ ఏర్పాటు చేస్తారు. పట్టాభిషేకం అయిపోయాక అందరికి బహుమానాలు ఇస్తారు. యుద్ధంలో తనకి ఎవరెవరు సహకరించారు ఆ పట్టాభిషేక సమయంలో అందరికీ కూడా అన్ని రకాల బహుమానాలు ఇస్తారు. రామచంద్రమూర్తి ఏం చేస్తారంటే ఒక అమూల్యమైనటువంటి నగని సీతమ్మ వారికి ఇచ్చి, నువ్వు ఎవరైతే విశేషమైనటువంటి వ్యక్తి అనుకుంటావో వాళ్ళకి నువ్వు ఇచ్చేసేయి ఈ హారాన్ని అంటారు. అన్ని రకాలుగా విశేషంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? హనుమే. హనుమ లేకపోతే ఇంక రామాయణమే లేదు కదా, అందుకని అది హనుమకి ఇస్తారు. అలా హనుమకి ఆ రోజు అమ్మవారి చేత సన్మానం చేయించావు చూసావా, మాకు కూడా అలాంటి సన్మానం కావాలి. మామూలు పిచ్చి పిచ్చి సన్మానాలు మాకు అక్కర్లేదు. పతి సమ్మానిత సీత, ఆ సన్మానం ఏంటి? సీతాదేవి తన మెడలో వేసుకోవాల్సినటువంటి ఆ హారాన్ని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చింది కదా, అలా మాకు కూడా అలాంటి సన్మానం కావాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ సమాగమనాన్ని పొందిన సన్మానం కావాలట. అంటే చూడండి, పాణిగ్రహణంలో చేతులు ఇప్పుడు హారం ఇచ్చినప్పుడు ఎలాగో మెల్ల వేయాలి కదా, మెల్ల అంటే ఏంటి? దండేస్తారు కదా, దండేయడం అంటే ఏంటి? పెళ్లి చేసుకున్నట్టే కదా. ఒక పురుషుడు ఒక స్త్రీ మెడలో దండేయడం అంటే ఏంటి? పెళ్లి అయిపోయినట్టే కదా. అలాంటి సన్మానం కావాలంటున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మనే పతిగా పొందేటటువంటి ఉద్దేశ్యాన్ని వీళ్ళు చెప్తున్నారు, చెప్పకుండానే చెప్తున్నారు. మరి గోదాదేవి శ్రీరంగనాథుడిని పతిగానే పొందింది కదా, మరి తను ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందిందో అదే ఫలితం గోపికలు కూడా పొందాలని ఆవిడ ఆశ. అందుకని తాను ఎలాగైతే శ్రీరంగనాథుడిని పొందిందో, ఆర్చామూర్తిగా ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని, అలాగే వీళ్ళు కూడా గోపికలు కూడా అంతరాంతరంలో ఉన్నటువంటి భావం ఏంటి? మా మెడలో దండ వెయ్యి అని చెప్తున్నారు. అలాంటి సన్మానం మాకు కావాలి. ఇంకా ఏమంటున్నారు వీళ్ళు? ఆ సన్మానం నన్రాగా బాగా జరగాలట. బాగా జరగాలి అంటే ఊరు వాళ్ళందరూ పొగిడేయాలట వెళ్ళి. అమ్మో, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంతటి వాడి చేత వీళ్ళు సన్మానం చేయించుకుంటున్నారా, అబ్బో వీళ్ళ భాగ్యమే భాగ్యం కదా. మనం కొంతమంది చూడండి, అయ్యో మనం కూడా వెళ్ళుంటే బాగుండు, ఆ ఉత్సవానికి చూడలేకపోయాం, అయ్యయ్యో ఇంక ఈ సంవత్సరానికి ఇంతే, మనకేమీ అదృష్టం లేదు, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వెళ్దాం. ఊరి వాళ్ళందరూ అసూయ పడేలాగా ఉండాలంట సన్మానం. అయ్యో మనకి అదృష్టం లేకపోయినా చక్కగా వాళ్ళేనే చక్కగా వెళ్ళారు, ఓపిక చేసుకుని వెళ్తున్నారు, రోజును మనం వెళ్ళలేకపోయాం అని బాధపడతాం కదా. బాధపడి ఏం చేస్తాం? వచ్చే సంవత్సరం మనం అందరికంటే ముందుంటాం, అంటే వెళ్ళాలని. ఇప్పుడు ఈ తిరుప్పావే దివ్య ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. తిరుప్పావే 30 రోజులు వెళ్ళాలనుకుంటాం, చాలా మందికి పనుల వల్ల ఇంకోటి వెళ్ళలేకపోతారు. కానీ కొన్నాళ్ళు అయిపోయాక వాళ్ళందరూ వెళ్తున్నారు, చక్కగా ఎంత ఓపికగా వెళ్తున్నారు, అప్పుడే 27 రోజులు ఇట్టే గడిచిపోయాయి, ఇంకంతా 2 రోజుల్లో కళ్యాణం వచ్చేస్తోంది, అబ్బా ఎలాగా మనం వెళ్ళలేకపోయామే అని బాధపడతాం చూసారా. అప్పుడు ఏమనిపిస్తుంది? వచ్చే సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందో ధనుర్మాసం ఎదురు చూసి అప్పుడు అందరితో కలిసి ఇంకా కాస్త ఎక్కువ మంది వస్తారు కదా. అలా ఊరి వాళ్ళందరూ పొగిడేలా ఉండాలి. అబ్బా వాళ్ళ అదృష్టం ఏం అదృష్టం రా, గోపికలు వాళ్ళకి ఏమీ తెలియదు, అజ్ఞానం, పాపం అలా మంచనక ఎండనక చాలా శ్రమ కోర్చారు, అన్నం నీళ్లు తిండి అన్ని మానేశారు, ఇన్ని రకాలుగా ఉపవాసాలు చేసి మరి శ్రీకృష్ణుని పొందుతున్నారు. పొందడమే కాదు, శ్రీకృష్ణ పరమాత్మ నుంచి సన్మానం కూడా చేయించుకుంటున్నారు. ఏం భాగ్యం రా అని ఊళ్ళో వాళ్ళు పొగడమే కాదు, శత్రువులకి కూడా కళ్ళు కొట్టాలట. శత్రువులు అయ్యి బాబాయ్ వాళ్ళకి చూడు ఎన్ని నగలు ఇచ్చేస్తున్నారో, ఎంత ఐశ్వర్యం ఇచ్చేస్తున్నాడో, ఎంత బాగా చేసేస్తున్నాడో అని చెప్పి వాళ్ళు గుండెలు అదిరిపోయేలా చెయ్యాలి నువ్వు సన్మానం మాకు అని చెప్తూ, ఆ సన్మానం ఎలా చేయాలి? మా అమ్మ నీలాదేవి ద్వారా చెయ్యాలి. నువ్వు ఒక్కడివి చేసే సన్మానం అక్కర్లా, మా అమ్మ నీలాదేవి కూడా పక్కన ఉండాలి. పక్కనుండి మీరు కలిసి కూర్చుని చక్కగా ఇద్దరు కలిసి మా 5 లక్షల మంది గోపికలకి చక్కగా ఏ లోటు లేకుండా సన్మానం చేయాలి. మరి సన్మానానికి వస్తువులు కావాలి కదా,
ఉండు మేము చెప్తాం ఆ వస్తువులు ఏంటో, మాకు నచ్చిన వస్తువులు మేము సెలెక్ట్ చేసుకుంటాం. మరి వీళ్ళకి అంత ఇంటిమసీ వచ్చేసింది కదా, కృష్ణుడు అంటే ప్రేమ వచ్చేసింది, వాళ్ళు ఏదైనా అడగగలరు, ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగలరు ఆయన. అంత ఇద్దరి మధ్య అంత ప్రేమభావం ఉంది కాబట్టి. సరే వీళ్ళు ఏమడుగుతారు, ఫస్ట్ మాకు బంగారపు గాజులు కావాలి, హస్తోడగమే హస్తాభరణాలు కావాలి, చేతులకి రంగురంగుల బోళ్ళు బంగారు ఆభరణాలు. ఇప్పుడు బంగారం కోట్లకు పరిగెత్తేస్తూ వెళ్ళిపోతుంది, అయినా సరే మాకు బంగారు ఆభరణాలు చేతి నిండా కావాలి, పైగా 2 చేతులకి కావాలి మాకు. అలాగా తోల్వలియే భుజాలకు ధరించే ఆభరణాలు కూడా కావాలి. ఇక్కడ మనకు ఏంటి అరవంకీలని రకరకాల డిజైన్లు, ఇదివరకైతే ఎస్ ఆకారంలోనే ఉండే, ఇప్పుడు దాంట్లో కూడా బోల్డన్ని రకాలు వచ్చేసాయి, అవన్నీ మాకు కావాలి. ఇంకా తోడే అంటే ఇక్కడ పెట్టుకుండేవి కావాలి, చెవి పువ్వే అంటే పైన పెట్టుకుండేవి కావాలి, ఇవి కావాలి ఇవి కావాలి. పాపం చెవికి ఒకటి సరిపోలా, ఇంకోటి కూడా కావాలట. అలాగే పాడగమే పాదాభరణాలు, పట్టీలే కడియాలు లేకపోతే అందెలు ఏదన్నా అనుకో, కాళ్ళకి ఎన్ని రకాలుగా పెట్టాలో అన్ని రకాల ఆభరణాలు మాకు కావాలి. ఇది పైకి కనిపించేది. ఎండ్రనయ్య పలకలనమ్యా మణివం, ఏవేవి ఆభరణాలు కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయో అన్ని వెరైటీలు మాకు ఎన్నెన్నో కావాలి అంటారు. ఇది పైకి కనిపించేది, గాజులు కావాలి, చెవి పువ్వులు ఇవి కావాలి అన్ని. ఇంక దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, వాళ్ళని మొట్టమొదట పాణిగ్రహణం చేయిస్తారుగా. మొట్టమొదట వాళ్ళకి మధ్యలో తెరకట్టేశాక ఒకళ్ళ చేతులు ఒకళ్ళకి మొట్టమొదటి తగులుతాయి. ఇప్పుడు అంటే అన్ని ప్రీ షోలు అయిపోయాయి అనుకోండి, పూర్వం అలా ఉండేది కాదు కదా, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుండేవారు కాదు, మొట్టమొదట ఒకళ్ళ స్పర్శ ఒకళ్ళకి తగిలేదనమాట. అలా మాకు నీతో అలాంటి అనుబంధం కావాలి, అంటే నీతో పాణిగ్రహణం కావాలి, మాకు అంత ప్రేమ కావాలి. మరి తర్వాత చూడండి, కొంతసేపు అయ్యాక ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకుని హోమాది కార్యక్రమాలన్నీ చేస్తారు, హోమాలు యజ్ఞాలు, ఇంకా దాని చుట్టూ తిప్పించడాలు, ఇలాంటివి ఏవేవో క్రతువులన్నీ ఉంటాయి కదా. పక్కన కూర్చున్నప్పుడు ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు తగలకుండా ఉంటాయేంటి, తగులుతూ ఉంటాయి కదా. చక్కగా అలా తగులుతున్నప్పుడు ఆ భుజాలు తగిలేలాగా నీ స్పర్శ కావాలి మాకు. అంతేకాదు పక్కన కూర్చున్నాక మాట్లాడుకోకుండా ఉంటారా, చెవులో మాట్లాడేసుకో, అక్కడ ఎంతమంది ఉన్నా అనవసరం, ముందు చెవులో మాట్లాడుకుంటారు కదా, గుసగుసలా వీళ్ళు వాళ్ళ చెవులో చెప్పుకోవడం, ఆయనేమో వీళ్ళ చెవులో చెప్పుకోవడం. అలా ఈ కర్ణాభరణాలు కర్ణపూలు అంటే ఏంటి, చెవులో చెప్పే మాటలు కావాలి, ఆ గుసగుసలు కావాలి నాకు అని చెప్తున్నారు. ఇంకా ఏమంటారు, పాదాభరణాలు కావాలి. పాదాభరణాలు అంటే కాళ్ళకి చూడండి, మాకైతే మా వైష్ణవ సాంప్రదాయంలో అయితే భర్త మెట్టెలు దొరుకుతారనమాట, సంధికళ్ళ మీద కాలు పెట్టించి మెట్టెలు దొరుకుతారు. అంటే బహుశా అందరిలోనూ కాళ్ళు పట్టేసుకుంటే భార్య కాళ్ళు తర్వాత పక్కన పట్టుకుని ఎన్నిసార్లు పట్టుకున్న దోషం ఉండదేమో మరి, అలా చమత్కారంగా చెప్తారు మన పెద్దవాళ్ళు. అలా కాళ్ళు అక్కడ అందరిలోనూ కాళ్ళు పట్టించేస్తారనమాట. అలాంటి నువ్వు మా కాళ్ళకి తొడగాలి అవన్నీ, ఆ ఆభరణాలు నువ్వు మా కాళ్ళకి పెట్టు, మన కృష్ణుడిని నా కాళ్ళు పెట్టను అనగలవా? మనకంత భక్తి లేదుగా, మనకి ఇంటిమేసి రాలే, మనం ఇంకా కృష్ణుడి దేవుళ్ళ చూస్తున్నాం, వాడు అలా కాదు, వాళ్ళలా కలిపేసుకున్నారు, వీళ్ళు కూడా ఆయనలో కలిసిపోయారు. ఇప్పుడు మనం పరంపరంలాగా మనం కలిసిపోయాం అనుకోండి, ఏమైనా ఒసైనా దోషం ఉండదు కదా, లేకపోతే అండి అనుకోవాలి, దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే. కృష్ణుడు పూర్తిగా వాళ్ళ వశం అయిపోయాడు, వాళ్ళు కృష్ణుడికి పూర్తిగా తాదాత్మ్యం చెందిపోయారు, సంశ్లేషణలో ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు ఏంటి, వీళ్ళు కృష్ణుడే వాళ్ళ పాదాలకి ఆభరణాలు పెట్టాలట, అందుకని అలాంటిది కావాలి. ఇది ఒక రకం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆచార్య సమాశ్రయణం చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మనం ఇలా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా చాలా అంశాలు, సత్సంగం చెయ్యాలి, సత్సంగం చేశాక మంత్రాన్ని మననం చేయాలి, మననం చేశాక స్థిరమైన భక్తి కుదురుకోవాలి, స్థిరమైన భక్తి కుదురుకున్నాక ఆచార్య సమాశ్రయణం చేయాలి, ఆయన నుంచి మంత్రం పొందాలి అని చెప్పుకున్నాం కదా. మరి ఆచార్య సమాశ్రయణానికి మంత్రానికి మధ్యలో కొన్ని ఉన్నాయి, కొన్ని క్రతువులు ఉన్నాయి, కొన్ని పనులు చేయాలి. ఆచార్యుల దగ్గరికి వెళ్ళాక ఆయన ఏం చేస్తారంటే మనల్ని ఒక నియమబద్ధమైనటువంటి జీవితానికి కట్టు చేస్తారు, దానికోసం మనకు ఒక కంకణం కడతారు. మనం చూడండి, ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు పెళ్లిళ్ళు చేసినప్పుడు చేతికి పసుపుదారం కడతారు కంకణం, ఈ కంకణం తీయకండి, ఇదంతా అయ్యేదాకా తీయకూడదు, తర్వాత దాని అంతటా అది ఊడిపోతే పర్వాలేదు, లేకపోతే ఊడిపోతే ఏ చెట్టు మొదట్లోనే వెయ్యండి, తొక్కకూడదని చెప్తూ ఉంటారు కదా. అలా ఒక కంకణం కడతారు. అలా కంకణం కట్టాక అప్పుడు ఏం చేస్తారంటే, వైష్ణవ సాంప్రదాయంలో సమాశ్రయణాలు చేస్తారు. సమాశ్రయణాలు అంటే భుజాలకి శంఖ చక్రాల ముద్రలు వేస్తారు. అక్కడ హోమం చేసి హోమంలో కాల్చినటువంటి శంఖ చక్ర ముద్రలు తీసుకుని ఇక్కడ వేస్తారనమాట. ఈ ముద్రలు అవి వీళ్ళు అడిగిన భుజకీర్తులు అంటే అవి.
కంకణం అంటే గాజులు, వీళ్ళు అడిగారు కదా గాజులు, భుజకీర్తులు. ఇంకా సెవి పువ్వే అన్నారు కదా, ఈ సెవి పువ్వే అంటే ఆ సమాశ్రయణాలు అయ్యాక, పంచ సంస్కారాలు అయ్యాక ఆచార్యుల వారు చెవిలో ఉపదేశం చేస్తారు, తిరుమంత్రం ఉపదేశం చేస్తారు. అది సెవి పువ్వే అన్నారు కదా, ఇదనమాట చెవి దిద్దులాగా. తిరుమంత్రం చెప్పాక తిరుమంత్రం చెప్పి ఊరుకోరు, ద్వయమంత్రాన్ని కూడా చెప్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ద్వయమంత్రానికి చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది. ఎవరైతే ఆ ద్వయమంత్రాన్ని చెప్పించుకుంటారో వాళ్ళకి పారతంత్ర జ్ఞానం వస్తుంది. అంతా కూడా కృష్ణ పరమాత్మదే. నేను నాకు చెందినదాన్ని కాదు, తిరుమంత్రం చెప్పంగానే అర్థమైపోతుంది, నేను నాకు చెందినదాన్ని కాదు, పరమాత్మకి చెందినదాన్ని. ద్వయమంత్రం చెప్పుకున్నాక ఏమవుతుందంటే మొత్తం అంతా సర్వేశ్వరుడే, సర్వేశ్వరుడు మాత్రమే ఉన్నాడు, నేను లేని ఇక్కడ, అంతా కూడా సర్వేశ్వరుడే. అలా ఆ చెవి పువ్వే ఈ కిందది పైది రెండు కూడా తిరుమంత్రము ద్వయమంత్రము. అయ్యాక కాళి అందే. కాళి అందంటే ఏంటి? చరమ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు కదా చరమ శ్లోకం. అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణ పొందితే నీ గురించి నేనే చూసుకుంటానని. ఇంకేముంది? కాళి అందే అంటే చరమ శ్లోకం అనేది ఉత్కృష్టమైనటువంటి శ్లోకం, చాలా 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 విశేషమైనటువంటి శ్లోకం. అయితే కర్ణాభరణాలలో కిందది తిరుమంత్రము, పైదేమో ద్వయమంత్రం అని చెప్పుకున్నాం కదా. అంటే కిందది జ్ఞానము, పైది భక్తి అనమాట. వీళ్ళకి జ్ఞాన భక్తి కావాలి. కాళి అంటే చర్మ శ్లోకం అంటే వైరాగ్యం అనమాట. వైరాగ్యం అంటే సర్వసంగ పరిత్యాగం. ఇంక వాళ్ళకి ఏముండదు, చేయడానికి చేయించుకోవడానికి ఏ పనులు ఉండవు. కేవలము సర్వకాల సర్వావస్థలందు స్వామి యొక్క దివినామం సంకీర్తన ఎంతసేపు కూడా స్వామి కైంకర్యంలోనే ఏమైపోతారు. అంటే వైరాగ్యం. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాకు ఇవ్వు అని చెప్తూ మాకు ఈ రకంగా తిరుమంత్రాన్ని, ద్వైమంత్రాన్ని, కాళి అందేటటువంటి చర్మ శ్లోకాన్ని ఇలా ఇవ్వు అని ఒక రకంగా చెప్పారు. ఇంకొక అర్థంలో శ్రీకృష్ణ పరమాత్మ మాకు పతి కావాలి, ఆయన మా చేతిని తన చేతిలోకి తీసుకోవాలి, ఆయన మమ్మల్ని కౌగిలించుకోవాలి. ఆయన మమ్మల్ని కౌగిలించుకున్నప్పుడు ఆయన భుజాలకి శంఖ చక్రాలు ఉంటాయి కదా విష్ణువుకి, ఆ శంఖ చక్రాల యొక్క ముద్రలు మా భుజాలకి పడేలాగా కౌగిలించుకోవాలి. అంటే అంత గట్టిగా కౌగిలించుకోవాలి అని చెప్తూ ఆ కౌగిలించుకున్నప్పుడు చెవిలో మాకు ఈ మంచి మంచి మాటలు చెప్పాలి. మాటలు చెప్తూ మమ్మల్ని ఎలా కౌగిలించుకుని అప్పుడు ఆ కాళ్ళకి చరమాంధ శ్లోకం ఇస్తూ మా కాళాభరణాలు కూడా నువ్వే పెట్టాలి, ఆ కాళ్ళకి ఉన్నటువంటి కంకణాలు నువ్వే తొడగాలి అంటూ అది మాకు బాగా జరగడం అంటే మాకు ఇవన్నీ కావాలి కృష్ణ అంటూ ఈ పాత్రల్లో అంటారనమాట. ఈ రకంగా ఇన్ని అడుగుతారు కదా. అంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు పొందాలి అని చెప్తూ మనకి ఎన్ని గుణాలు ఉన్నా కూడా ఆత్మ గుణాలు కనుక లేకపోతే అవి శోభించవు. పైకి కనిపించే గుణాలు కాదు, మనకి చూడండి ఆత్మ సౌందర్యము, ఆత్మ గుణాలు అంటాం కదా, అవి కనుక లేకపోతే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళలేము. పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆత్మగుణ సంపత్తి కలిగి ఉండాలి. మాకు అలాగ ఆత్మగుణ సంపత్తిని కలగజెయ్యి అని చెప్తున్నారనమాట ఈ పాత్రలో. ఇంకా ఏంటి, వీళ్ళు పాపం ఆభరణాలు ఏమన్నా వేసుకున్నారా? వేసుకోలేదు. శ్రీకృష్ణ పరమాత్మని కలవక ముందు వీళ్ళకి ఆభరణాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, కలిసాక వీళ్ళకి ఆభరణాల మీద ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. పరమాత్మ దగ్గరికి వెళ్లే కొద్దీ పరమాత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. పరమాత్మకు దూరంగా ఉన్న కొద్దీ మనకి ఏమైనా టీవీ మీద జిజ్ఞాస తప్పితే పరమాత్మ మీద జిజ్ఞాస ఉండదు. ఎప్పుడైతే పరమాత్మ మీద మనకి ప్రేమ వచ్చిందో మిగతా ఉన్న ఆటోమేటిక్ గా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. మనం బలవంతంగా మానేయక్కర్లేదు ఏ అలవాటు, అవే మన నుంచి దూరం అయిపోతాయి. మనకి టీవీ చూడాలనిపించదు, ఇంకా ఎవరితోటి ఇదివరకు అయితే చక్కగా ఇరుగమ్మతోటి పొరుగమ్మతోటి పోసుకోలు కబులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా చెప్పాలనిపించదు. కాసేపు ఖాళీ ఉంటే ఏ విష్ణు సహస్రనామం చదువుకుందామనో, లలితా సహస్రనామం చదువుకుందామనో, కృష్ణనామ సంకీర్తన చేసుకుందామని ఇలాంటివి అనిపిస్తే, లేకపోతే నలుగురు కూర్చుని ఇక్కడ ఏదో భగవద్గీత నేర్చుకుందామని ఇలాంటివి అనిపిస్తే తప్పితే మామూలుగా లౌకికమైనటువంటి పనులలోకి మనసు వెళ్ళలేదు. అది కృష్ణ భక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా నువ్వు మాకు అలంకరించాలి. ఇప్పుడు మేము ఏమైతే ఆభరణాలన్నీ చెప్పామో అవి నువ్వే స్వయంగా అలంకరించాలి. ఆడ ఇడుక్కోం, ఆభరణాలన్నీ అయిపోయాకట వీళ్ళకి వస్త్రం కావాలట, మంచి బట్టలు కావాలి. మాకు మామూలుగా బట్టలు వద్దు, మంచివి కావాలి. అవి చూసి అందరికీ కూడా ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మనం వస్త్రం ఎందుకు కట్టుకుంటాం? మనకి నిండుదనాన్ని ఇచ్చేది వస్త్రమే కదా. ఒక చీర కట్టుకుంటే దానికి నిండుదనము, దానికి ఉన్నటువంటి పద్ధతి, గౌరవము అన్నీ కూడా వస్త్రాన్ని దాల్చడంలో వస్తుంది. వస్త్రం అంటే మంచి నడవడిక. అంటే మాకు నువ్వు మంచి నడవడికను కూడా ఇవ్వు. ఇవన్నీ ఆభరణాలన్నీ వేసుకుని ఏం చేస్తాం? మంచి నడవడిక లేకపోతే మంచి నడవడికను కూడా మాకు ఇవ్వు అని వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అది కూడా
వీళ్ళు చీర శ్రీకృష్ణుడు కట్టాలట, లేకపోతే వీళ్ళు కట్టుకుంటే శ్రీకృష్ణుడు అదేంటారా కుర్చీలు ఇలా పెట్టుకున్నారు, కుర్చీలు వాళ్ళది ఉండండి నేను సరి చేస్తాను అని కృష్ణుడు సరి చేయాలట. ఏంటి చీర కుర్చీలు, అదే పైన ఏంటి ఇలా సరిగ్గా వేసుకోలేదు మీరు, ఉండండి నేను పెడతాను ఉండండి ఇక్కడ సరిగ్గా పెడతానని కృష్ణుడు సరి చేయాలట వీళ్ళ బయట, అప్పుడు అది బాగా కట్టుకున్నట్టుట. ఆ వస్త్రానికి అందం శ్రీకృష్ణ కర స్పర్శ వల్ల రావాలట. అందుకని మేము చీర కట్టుకుంటే నువ్వు కుర్చీలు సరి చేయాలి, అలాగే మాకు ఆభరణాలన్నీ ఎలాగో నువ్వే వేసావు కాబట్టి చీర కూడా నీదే బాధ్యత, కాబట్టి మేము నీకు ఎక్కడో ఉంది నిన్ను పిలిచింది గోవిందా అని ద్రౌపది, ఆవిడికే నువ్వు చీరలు ఇచ్చావు, మరి నేను మీ పక్కనే ఉన్నాం కదా గోవిందా అని పక్క నుంచి పిలుస్తున్నాం, మరి మాకు ఇవ్వకుండా ఉంటావేంటి, ఎక్కడో దూరంగా ఒకళ్ళనొకరు చూసుకోలేదు, ఎక్కడో ఉండి గోవిందా నన్ను కాపాడు అనగానే ఎక్కడి నుంచో చక్కగా అలా చెయ్యన్నాడు, బోళ్ళు చీరలు వచ్చేసాయి మొత్తం. కళామందిర్లో చీరలన్నీ ద్రౌపదీదేవి దగ్గరే ఉన్నాయి, మరి నేను పక్కనే ఉన్నాగా, పక్కన ఉంటే ఇవ్వకుండా ఉంటావేంటి, ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వరా, ఇస్తావు కదా, అందుకని నువ్వే ఇస్తే ఆ వస్త్రాలు కనుక నువ్వు సరి చేస్తే అప్పుడు అమ్మా మేము వస్త్రాలు బాగా ధరించిన వాళ్ళం అవుతాం, అలాంటి మంచి వస్త్రాలు మాకు కావాలి. ఇంతకాలము కృష్ణ పరమాత్మతో ఎడబాటు వల్ల అనుభవించినటువంటి గోపికలు యొక్క కృష్ణుడి యొక్క కలయిక ఇది ఈ ఆభరణాలు ఈ వస్త్రాలు ధరించడంతో పూర్తయింది కదా. సరే, ఇక్కడ మనం అనుకున్నాం కదా ఏది వస్త్రాలు అంటే ఏంటి, మంచి నడవడిక అనుకున్నాం కదా. తర్వాత ఏమంటారు, ఇవన్నీ అయిపోయాక వస్త్రాలంకరణ అయిపోయింది, ఆభరణాల అలంకరణ అయిపోయింది, శ్రీకృష్ణ పరమాత్మతో చక్కగా కూర్చున్నారు, అంతా బాగుంది, మాకు ఇప్పుడు పాయసం కావాలి. అదం పిన్నే పాల్ సోరు మోడనై పైదు ముడంగే వడివార కూడి ఇరింది కుడిందు. ఎలాగట, పాయసం చేతిలో తీసుకుంటే నెయ్యిలా కారిపోయేలాగా అంత నెయ్యి వేసి, మరి ఇన్నాళ్ళు వీళ్ళు మేము నెయ్యి తాగము పాలు తాగము అంటూ రెండో పాసురంలోనే పాలు తాగలేదు, నెయ్యి తాగలేదు, ఆహారం సరిగ్గా తీసుకోలేదు, దానివల్ల ఏమో అసలు ఆ నేతులు పాలు పెరుగులు బోళ్ళు 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 ఉండిపోయాయి. ఏం చేసుకుంటారన్ని పాలు, ఒకటా రెండా పశువులు అక్కడ వందల కొద్ది కదా, లెక్కలేనన్ని పశువుల సంపద కలవాడు నందగోపాలుడు అని చెప్పుకున్నాం కదా. ఆ లెక్కలేనన్ని పశువుల నుంచి ఎన్ని పాలు వచ్చుంటాయి, వీళ్ళు పూర్తిగా పాలు పెరుగులు అన్ని మానేశారు, కృష్ణుడిని చూడాలి అన్న త్వర చేత ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మని సేవించుకుందామన్న ధ్యాసే గాని, అయ్యో పొద్దున్నే లేచాం కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం బీపీ వచ్చేలా ఉంది, కాస్త కాఫీ చొక్క నోట్లో పోసుకుని వెళ్దామన్న ధ్యాసే లేదు వాళ్ళకి. పోనీ కాస్త అన్నంలోకి నెయ్యి వేసుకుందామన్న ధ్యాస ఉంది, అసలు తిండే మానేస్తాను, కృష్ణ పరమాత్మ ధ్యాసే వీళ్ళకి తిండి కింద, కృష్ణ పరమాత్మ మీద ఉండే ప్రేమే వీళ్ళకి ఆహారం కింద మారిపోయింది తప్పితే ప్రత్యేకించి వీళ్ళు శరీర పోషణార్థం ఏమి చేసుకోవాలా. మరి బోల్డ్ 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 మిగిలిపోయింది పాలు పాయసం, పాలును పెరుగు నెయ్యి అన్ని. అందుకని వీళ్ళు పాయసం కూడా ఎలా చేయాలట అది కూడా చెప్తున్నారు. బియ్యాన్నిట నేతిలో బాగా వేయించాలట, ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా పాలలోనే బియ్యాన్ని ఉడికించి దాంట్లోనే తగినంత మధుర పదార్థాన్ని కూడా వేసి అప్పుడు అదంతా మునిగేలాగా నెయ్యి పోసేయాలట. అలా తయారు చేయాలి, దాంట్లో మీ ఇష్టం కిస్మిస్ వేస్తారో జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఏం వేస్తారో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అలా కారిపోతూ ఉండాలట, అలా కావాలి. మరి ఎవరు ఈ బియ్యపు గింజ ఎవరు అంటే జీవుడే బియ్యపు గింజ. భగవత్ ప్రీతి అనేటటువంటి నెయ్యిలో జీవుణ్ణి బాగా వేయించాలి. అంటే మనం చూడండి ముందర చెప్పుకున్న సత్సాంగత్యం చెయ్యాలి అని, ఆ సత్సాంగత్యం వల్ల ఏమవుతుంది, మన మనసు పరిపక్వత చెందుతుంది. భగవద్గుణాలు అన్న పాలలో ఈ జీవుని ఉడికించాలి, అంటే ప్రతి క్షణము కూడా భగవద్గుణానుభవం అనేటటువంటి పాల గురించి చింతిస్తూ ఉండాలి, భగవద్గుణానుభవంలో పూర్తిగా మునిగిపోయి ఉండాలి. అలా బాగా ఉడికించాక మధుర పదార్థం అంటే తీపి, ఆ తీపి దాంట్లో కలపాలి, భగవంతునితో స్నేహము అనేటటువంటి తీపిని దాంట్లో కలపాలి, అవన్నీ మునిగేలాగా నెయ్యి పోయాలి, అప్పుడే కదా దానికి కమ్మదనము రుచి వచ్చేది. అలా తయారు చేసిన పాయసం నీతో తినాలి అంటారు. అది కూడా చిత్రంగా వీళ్ళు ఎలా చెప్తారంటే ఎలా తినాలి అన్నది కూడా చెప్తారు, ఏదో కప్పులు ఇచ్చేసి అందరికీ పిడతల్లో వేసి ఇచ్చేసినట్టు ఇచ్చేస్తాము అలా కాదు, మేము చెప్తాం ఎలా తినాలో. ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి ఏం చేశారంటే ఈ మన తోటి గోపాలురు ఉంటారు కదా, గోపాలురు అందరితో కలిసి ఈ పశువుల్ని తోలుకుంటూ ఎక్కడో దూరంగా వెళ్ళారు. ఎక్కడో దూరంగా వెళ్తే పశువులు కాచుకుంటున్నాడు, చక్కగా బాగానే ఉంది అంతాను. బ్రహ్మగారు అలా వెళ్తున్నాడు ఆకాశ మార్గంలో, సృష్టి ఎలా ఉందో చూద్దామని. ఆయనకి ఏంటి కిందకు వచ్చేసరికి ఒక గొల్ల పిల్లవాడు ఇంకొంతమంది గొల్ల పిల్లలతో చేసే రచ్చ అంతా కనబడింది. ఒక గొల్ల పిల్లవాడంటే మన కృష్ణుడే, మిగతా గొల్ల పిల్లలంటే ఆయన స్నేహితులు. ఇది చూసి వీడెవడో కొత్తగా ఉన్నాడంటే అన్ని ఈ మధ్య ఇతని గురించి ఈ గొల్ల పిల్లవాడి గురించి రకరకాలుగా వింటున్నాం మేము, వింటారు కదా అక్కడికి అన్ని తెలిసిపోతాయి కదా,
ఏవో చాలా రకాలు చేసేట్టే విన్యాసాలు. అదేంటి సృష్టి అంతా చేసేది నేను కదా, అసలు ఇది ఏమాత్రం గొప్పతనం ఉందో చూద్దాం, అసలు ఎంతవరకు ఈ గొప్పతనం ఎంతవరకు ఉందో చూద్దాం అని చెప్పి ఏం చేసేట, కృష్ణుడు ఎక్కడో కొమ్ము బోర ఊదుకుంటూ ఉన్నాడు, గోపాలురు వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు, పశువులన్నీ అక్కడక్కడ మేస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మగారు ఏం చేశాడు, తిన్నంగా ఉండకుండా వీటన్నింటినీ తీసుకెళ్ళిపోయి తను మాయ చేసేసి తన గుహలో పెట్టేసుకున్నాడు. ఇక్కడ ఎవరు లేరు. కాసేపటికి పాపం వేణునాదం అయిపోయాక చూస్తే అక్కడ తన వాళ్ళు ఎవరు లేరు. అర్థమైపోయింది, జగన్నాటక సూత్రధారి ఆయనే పెద్ద మాయగాడు, ఆయనకి ఎందుకు అర్థం కాదు, అర్థమైంది. ఓహో, బ్రహ్మగారికి ఎంత అహంకారం వచ్చిందనమాట. మరి తన భక్తుల యొక్క అహంకారాన్ని పోగొట్టే బాధ్యత కూడా మన కృష్ణయ్యదేగా. ఈ రావణాసురుడు లాంటి వాళ్ళ యొక్క అహంకారాన్ని అయితే తలగొట్టేయగలడు, మరి భక్తులకు కూడా అలాంటి శిక్ష ఇవ్వలేడుగా, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అందుకని సరే నీ పని ఎలా ఉందా అనుకుని ఏం చేశాడంటే, సరే ఈ గుహలో పెట్టాడు కదా, గుహలో కాపలా వాళ్ళు ఉంటారు, గుహ అది అంటుంది, గుహలోనేమో ఆవులతో సహా కర్రతో సహా మొత్తం గోపాలురు మొత్తం వాళ్ళు తెచ్చుకున్న ముంతలతో సహా తీసుకెళ్ళిపోయాడు అనమాట బ్రహ్మగారు. వెళ్ళాడు కృష్ణుడు బ్రహ్మగారి వేషం వేసుకుని. బ్రహ్మగారి వేషం వేసుకుని చమత్కారంగా చెప్తూ ఉంటారు కదా, బ్రహ్మగారి వేషం వేసుకుని వెళ్తే, ఎవర్రా కాపలా బాగా కాస్తున్నారా, చూడండి బాగా చూడండి, ఎవరిని రానివ్వకండి, ఒకడెవడో నాకులా తిరుగుతూ ఉన్నాడు, నా వేషమే వేసుకుని తిరుగుతూ ఉంటాడు చూడండి, వాడు ఎవడన్నా కనుక వస్తే చిత్త కొట్టండి, వాడు నేను కాదు నేనే, మీకు మిమ్మల్ని ఏదైతే అప్పు చెప్పాను నేనే, వాడు ఎవడో తిరుగుతున్నాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాపలాగా పెట్టేసి చక్కా వచ్చేసాడు కిందకి. చక్కా వచ్చేసి ఏం చేశాడు, ఏదైతే బ్రహ్మగారు అన్ని కూడా మాయం చేసేసాడో ఆ గోపాలుల్ని, ఆ గోప బాలకుల్ని, అలాగే వాళ్ళ కర్రల్ని, వాళ్ళ మొంతల్ని, వాళ్ళ సంచుల్ని, అలాగే దూడల్ని, పశువుల్ని అందరినీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ సృష్టి చేసేస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి పరమాత్మకు ఉంది, బ్రహ్మగారికి లేదు. ఒకసారి సృష్టి చేశాడు అంటే బ్రహ్మగారికి మార్చలేడు. కానీ కృష్ణ పరమాత్మ అలా కాదే, సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు ఆయన, దాన్ని తీసేయనుగలడు. మరి మొత్తం జగన్నాటక సూత్రధారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన కృష్ణయ్యే కదా. సరే చేశాడు, చేసి చక్కగా కూర్చున్నారు అందరూ కూడా, మామూలుగా వెళ్ళిపోయారు, వస్తున్నారు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా యథావిధిగా వస్తున్నారు. బ్రహ్మగారికి అనుమానం వచ్చింది, ఏంటి ఇక్కడ నుంచి ఏమి గగ్గోలు, ఇప్పుడు ఎవరన్నా ఒక చిన్న పిల్ల పోతేనే ఊరంతా కూడా మనం భయపడిపోయి అన్ని వెతికించేస్తాం కదా, ఏంటి మొత్తం గో సంపద అంతా తీసుకెళ్లిపోయాను, గోపాలుని అంతా తీసుకెళ్లిపోయాను, కనీసం కింద నుంచి కుయ్యో ముర్రో అని కూడా ఏమి రావట్లేదు, ఆర్తనాదాలు ఏమీ లేవు, వీళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పి వచ్చేసరికి అక్కడ అందరూ ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. పైగా ఆ రోజు ఏమైంది, వీళ్ళంతా కూడాను చక్కగా అందరూ రకరకాల, ఇప్పుడు చూడండి మనం కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకుందాం అనుకోండి, కార్తీక సమారాధనలు పెట్టుకుందాం, కార్తీక తదియారాధన ఎక్కడో చక్కగా ఏ ఉసిరి చెట్టుకో చూసుకొని అక్కడ విష్ణు సహస్రనామాలన్నీ చదువుకుని భోజనాలు అందరూ కూర్చొని చేస్తాం కదా, అలాగే వీళ్ళు కూడా అనుకున్నట్టున్నారు అందరూ కలిసి భోజనం చేద్దామర్రా ఇలాగానే. ఎవరి తాహతుకు తగ్గినటువంటి వస్తువులు వాళ్ళు తెచ్చుకున్నారు. కొంతమంది చెద్దన్నమే తెచ్చుకున్నారు, కొంతమంది చెద్దన్నంతో పాటు ఆవకాయ బద్ద తెచ్చుకున్నారు, కొంతమంది గంజే తెచ్చుకున్నారు, కొంతమంది పరమాన్నం తెచ్చుకున్నారు, కొంతమంది పులిహారలు దద్దోజనాలు తెచ్చుకున్నారు, కొంతమంది ఏమీ తెచ్చుకోలేదు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళ తాహతుకు తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నారు. వాళ్ళందరికీ ఒకటి భయం, ఏంటి, కుచేలుడు ఎలాగైతే కృష్ణుడి దగ్గర భయపడ్డాడో అటుకులు ఇవ్వాలి నేను కృష్ణుడికి, అయ్యో ఇంత ఆస్తిపరుడు, ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి నా అటుకులు ఏం నచ్చుతాయని చెప్పి ఇవ్వలేదుగా కుచేలుడు. ఇవ్వకపోతే తనే బలవంతంగా కుచేలుడి దగ్గర నుంచి అటుకులు తీసుకున్నాడు, తిన్నాడు కదా. అలా మిగతా గోపబాలురు అందరికీ కూడా భయం, కృష్ణుడికి పెట్టగలనా, ఇంత వాళ్ళ కళ్ళెదురుగుండగా ఎన్నో రకాలైనటువంటి మహిమలు చూపించాడు ఆయన. పూతనా జీవిత సంహారం ఏంటి, శకటాసుర భంజనం ఏంటి, కాళీ మర్దనం ఏంటి, బకాసుర వధ, వత్సాసురుడు, కపిత్తాసురుడు వీళ్ళందరినీ చంపడం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి లీలలు చూశాడు ఆయన. లీలలు చూసి వీళ్ళకి గమ్మున వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవ్వడానికి మనస్కరించలేదు. ఇలా రౌండ్ గా కూర్చున్నారు, ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు తాగుతున్నట్టుగా, ఒకళ్ళ భుజాలు ఒకళ్ళకి తాకేలాగా చక్కగా రౌండ్ గా కూర్చున్నారు. రౌండ్ గా కూర్చుని సరే ఇప్పండరా ఎవరి దాంట్లో ఏమేమి ఉన్నాయో అందరం కలిసి తిందామని చెప్పారు, ఎవరి మూటలు వాళ్ళు ఇప్పారు, తింటున్నారు. పాపం ఒకడు శ్రీ కృష్ణుడికి అయ్యో ఈ చెద్దన్నం ఏం పెడతాను కృష్ణుడికి, అయ్యో ఈ ఆవకాయ బద్ద ఏం పెడతాను అనుకున్నాడో ఏమో, పెట్టకుండా వాడే తినేస్తుంటే, అవి నాకు పెట్టకుండా తినేస్తావా నువ్వని చెప్పి వాడు నోట్లో పెట్టుకున్నది కాస్త లాగేసుకుని మరీ తింటాడు. మనమైతే ఏంటంటాం, అయ్యి బాబా ఎంగిలి దేవుడికి పెట్టకూడదు అనుకుంటాం కదా. అంటే మనం అనుకోవడం వేరు, ఎందుకంటే మనం ఆ స్థాయికి వెళ్ళలేదు. ఇంకా మనం ఆ స్థాయికి వెళ్ళినాడు శబరిలాగానే మనం కూడా అలాగే పెట్టగలం. మనం ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. కృష్ణ పరమాత్మ వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. స్నేహం అక్కడ కృష్ణ పరమాత్మకి గోపాలుడికి మధ్యలో అంతటి స్నేహం ఉంది, లాగేసుకుని తిన్నాడు.
పాపం ఇంకొకడు ఏమనుకుంటాడంటే పాయసం తాగుతుంటే వాడి దగ్గర నుంచి పాయసం తిన్నాడు, ఇంకొకడు ఏంటంటే ఇదేదో తింటుంటే వాడి దగ్గర నుంచి ఇంకొకటి పులిహార వాడి దగ్గర నుంచి, ఇంకొకటి ఏం చేశాడు పాపం గంజి తెచ్చుకున్నాడు ఇంట్లోంచి. గంజి తెచ్చుకుంటుంటే గంజి ఏమిస్తాను నేను కృష్ణుడికి అని కృష్ణుడు చూడకుండా జాయిగా ఇలా తాగుతుంటే పక్క నుంచి కారిపోతుంది కదా గంజి అంటే, గబగబా కృష్ణుడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ నోట్లోంచి కారిపోతున్న గంజిని చేతిలో పట్టుకుని అవి తాగేశాడు. చూడండి ఎంత ప్రేమ, చూడండి కృష్ణుడికి ఎంత వాత్సల్యమో. ఆ నోట్లోంచి కారిపోతున్న గంజిని తను పట్టుకుని అంటే ఎంగిలి గంజిని తాగేశాడు అనమాట. అలాగా వీళ్ళు ఆ పైనుంచి చూశాడు, ఏంటి నేను అందరినీ దాచేశాను కదా, వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చేసారు, నేను ఎవరెవరినైతే దాచేసానో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, పైగా నేను అక్కడ అంతా కాపలా అంతా గట్టిగా పెట్టొచ్చాను కదా, వీళ్ళు కానీ తప్పించుకుని ఏమైనా వచ్చేసారా అనుకుని పరిగెత్తుకుని వెళ్ళాడు బ్రహ్మగారు చూద్దామని. మరి ముందే కృష్ణుడు చెప్పించాడు కదా, నాలంటోడే వస్తాడు చూడండి, నా చిత్త కొట్టేయండి అని చెప్పాడు కదా. అందుకే నేను బ్రహ్మనర్రా మొర్రో అన్న వినకుండా వాళ్ళిద్దరే బ్రహ్మగారిని మొత్తం చిత్త కొట్టేస్తారనమాట. నాకు తెలుసు నువ్వు మాయా వేషధారు, మా గురువుగారు ఎప్పుడో చెప్పారు, నువ్వు కపట వేషం వేసుకొస్తావు అని చెప్పారు, నువ్వు వచ్చారా ఇప్పుడు నీకోసం చూస్తావు అని చెప్పి శుభ్రంగా బడిత పూజ చేస్తారు. అప్పుడు కానీ జగన్నాటక సూత్రధారి యొక్క ఆంతర్యం అర్థం కాలేదు. ఓహో నేను అహంకరించానుగా, ఈ సృష్టి అంతా నాదే అనుకున్నాను, అసలు సృష్టి అంతా చేసేవాడు కింద ఉన్నాడు, వాడిని వదిలేసి నేను అహంకరించాను కాబట్టి కృష్ణుడు నాకు మంచి బుద్ధి చెప్పాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి కాళ్ళని పడిపోతాడు. నన్ను క్షమించు అంటే ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు అనమాట, సరేనని చెప్పి. వాళ్ళందరినీ ఇప్పుడు ఏంటి, కృష్ణ పరమాత్మ ఎలాగైతే అందరూ కూడా రౌండ్గా కూర్చుని ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు తాకేలాగా, భుజకీర్తులు అంటే అవి, ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు తాకేలాగా కూర్చుండమే కాకుండా చక్కగా ఒకళ్ళు అక్కడ ఎంగిలి లేదు ఇంకోటి లేదు, ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు లాక్కుని తినేయడమే, నువ్వేం తెచ్చావురా అని అనడం, లాక్కోవడం, తినేయడం. ఆఖరికి గంజి కూడా తాగుతున్న గంజి, కారిపోతున్న గంజి, గ్లాసులోనో లేకపోతే ఇంకో దాంట్లో విడిగా ఉన్న గంజి కూడా కాదు, నోట్లోంచి కారిపోతున్న గంజి సైతం తాగేసావు చూసావా కృష్ణ, మాకు కూడా అలా తాగాలి, మేము నీతో కూర్చుని పాయసం, అంతేగాని ఎవరి కప్పుల్లో వాళ్ళు స్పూన్ వేసుకుని తినడం మాకొద్దు, మేము తాగుతుంటే మా దగ్గర నువ్వు తాగాలి, నువ్వు తాగుతుంటే మీ దగ్గర నుంచి మేము తాగేయాలి, అలా మీ నోట్లో అంటే అంత ఎంగిలి కూడా మాకు కావాలి అంటే చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఉచ్చిష్టాన్ని కూడా వీళ్ళు అంత ప్రీతిగా అడుగుతున్నారు. అలాగే మన ఇద్దరికి కూడా అంత ప్రేమభావం ఉండాలి, అలాంటిది కావాలి మాకు, అలాంటిది మాకు సన్మానం కింద మేము భావిస్తాం, అంతేగాని మామూలుగా ఉన్నది మాకొద్దు. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చునేటప్పుడు భుజకీర్తులు అంటుకుంటా అన్నాను కదా, వీళ్ళు రౌండ్గా కూర్చున్నప్పుడు అలా అసలు పాయసం అయితే అలా రౌండ్గా కూర్చుని తినాలి అని చెప్తారనమాట మన పెద్దవాళ్ళు ఈ కథ చెప్తూ. అలా అందులోనూ కూడా ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేసిందంతా ఎవరు, కృష్ణ పరమాత్మే. ప్రతి సృష్టి చేయడం అంటే ఏంటి, తనే అన్ని రూపాలుగా మారిపోయాడు, కర్ర తనే, దూడ తనే, ఆవు తనే, అక్కడ ఉన్నటువంటి గోపాలురు తనే, అన్ని తనే, తన రూపాలని ఇలా చూపించేశాడు. దెబ్బకి బ్రహ్మగారికి బుద్ధి వచ్చింది, అలా మాకు ఆ పాయసం అలా కావాలి, అలా కారిపోతూ ఉండాలి, అలాంటి పాయసాన్ని అంటే మోచేతుల దాకా కారిపోతే మేము కారిపోతుందని చెప్పి నాలుగు దళా నాకేసుకోవాలి మేము, అంతేగాని ఇలా తుడుచుకోవడం కాదు ఖర్చుతో, అలా మాకు కావాలి అంటూ అంత అంటే గోపికలు భగవద్భక్తిని దాటి భగవత్ ప్రేమ దశని అనుభవించే, భోగాన్ని అనుభవించే దశకు వచ్చేసారు. ఎలాంటి భోగాన్ని అనుభవించే దశకు వచ్చేసారో చూడండి, అది మాకు కావాలి అని చెప్తారు. ఇంకా ఏంటి, వీళ్ళు వెనకాల పాసురాలు అంటే మాలేమని వన్న మార్గళి నీరాడువాళ్ళు అని చెప్పి నిన్నటి పాసురాల్లో ఏమన్నారు, శంఖము, పర, మంగళాశాసన పరులు, మంగళ దీపము, ధ్వజము, చాందిని, ఇవన్నీ అడిగారు కదా. అడుగుతూ అంటే ఏంటి, ఆ వస్తువులన్నీ మేము ధరించేలాగా నీకు ఎలాంటి స్వరూపం ఉందో మాకు కూడా అలాంటి స్వరూపాన్ని ప్రాప్తింప చెయ్యి, నీకు 4 చేతులు ఉన్నాయి కాబట్టి మాకు 4 చేతులు ఉండాలి, నీకు శంఖ చక్రాలు ఉన్నాయి కాబట్టి మాకు శంఖ చక్రాలు ఉండాలి, నీ పక్కన అమ్మవారు ఉన్నారు కాబట్టి మేము కూడా అమ్మవారి దగ్గరే ఉండాలి, అలాంటి స్వరూపం ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడు వస్తుందంటేట ప్రకృతి మండలంలో మనకి చూడండి వైతరిణి నది అని చెప్పుకుంటాం. మన జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాక పుణ్యపాప కర్మల అనుసారం నిజంగా మనకి ముక్త పురుషుడు దశ గనక వచ్చి ఉన్నట్లయితే ఈ ముక్త పురుషుడిని ఏం చేస్తారంటే విరజా నదిలో స్నానం చేస్తారు. విరజా నదిలో స్నానం చేయించాక అక్కడ ఐరం మదం అనేటటువంటి ఒక సరస్సులో అక్కడ కూడా స్నానం చేయించి బ్రహ్మ అలంకారం చేయిస్తారు. ఆ సరస్సు నుంచి బయటకు వచ్చేసరికి మనం కూడా విష్ణు స్వరూపులం కింద మారిపోతాం. సాక్షాత్తు విష్ణుమూర్తి ఎలా ఉంటారో విష్ణు పార్షదులు అలాగే ఉంటారు. అచ్చు 4 భుజాలతోటి విష్ణు పార్షదులు, విష్ణువుకి పోలుకుండదు అంటే రూపానికి ఒకేలా ఉంటారు. అలా బ్రహ్మాలంకారం అనమాట. అంటే
జీవునికి ఎదురుగుండగా వెంటనే అలా బయటికి వచ్చిన వెంటనే సరస్సు నుంచి బయటికి వచ్చిన శంఖాలు చక్రాలు అమ్మవారు మంగళదీపం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తే అలాంటి సత్కారం కావాలి మాకు. అంటే జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేశాక విరజానదిలో స్నానం చేశాక వచ్చేటటువంటి అలంకారం ఏదైతే నీ పార్షదులతో చేయిస్తావో అలాంటి బ్రహ్మ అలంకారం మాకు కావాలి. అంటే వైకుంఠానికి వెళ్ళడానికి అనువుగా ఈ శరీరంతో ఏం తీసుకెళ్లరు. అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ని అనుసరించే ఉంటాయి అన్నమాట. అలా జీవునికి బ్రహ్మాలంకారం చేయించాలి. అలాంటి అలంకరణమే ఈ పాత్రల్లో మాకు అంత పెరు సన్మానం అన్నారు కదా, మాకు మంచిగా సన్మానం జరగాలి బాగా అన్నారు కదా, అది బాగా జరగడం అనమాట. అలాగే నిత్య పురుషులు అంటే నిత్య సూర్యులు ఉంటారు. అంటే అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య సూర్యులతో కలిసి మేము నిన్ను అమ్మవారిని సేవించుకోవాలి. వాళ్ళు ఎలాగైతే సేవించుకుంటున్నారో అలా మేము కూడా నీతో చేరి ఉండాలి. అలా చేరితే ఏమవుతుంది, ఇంకా మనకి సంసారం ఉండదు, బాధ ఉండదు, ఈ సంసార జంజాటంలో చిక్కుకోవడం ఉండదు. హాయిగా ఆ దివ్య గుణ ఆ లీలా మానుష విగ్రహాన్ని చూస్తూ హాయిగా జీవితాన్ని వెలిబుచ్చేయచ్చు, హ్యాపీగా ఉండదు. అక్కడ ఏ ఉండదు, ఈ సంసారము గోల, పొద్దున్న లేవడం, కూర వండుకోవడం, లేకపోతే కుక్కర్ పెట్టడం, ఈ బాధలే ఉండవు కదా. ఇంకా హాయిగా ఉంటుంది. మాకు నిత్య సూర్యులు ఎలాగైతే నీతో పాటు ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలి. నీ కళ్యాణ గుణాలను పరమప్రీతితో అనుభవిస్తూ ఉండాలి. అలాంటి అనుభవం మాకు కావాలి అంటూ ఆ గుణానుభవాన్ని అంతటినీ కూడా చెప్తూ దేహం తర్వాత మనం ఏ సన్మానం పొందాలి అన్నది ఈ పాత్రలో చెప్తున్నారు. పైకి కనిపించే సన్మానం వేరు, వీళ్ళు ఆంతరికంగా కోరుకున్నటువంటి సన్మానం వేరు. అలాంటి సన్మానం ఇప్పుడే ఈ శరీరంతోనే ఈ మార్గశేష స్నాన వ్రతంలోనే మాకు కావాలి అంటూ వీళ్ళు పదే పదే నొక్కి చెప్తున్నారనమాట. ఈ రెండు పాత్రలు, నిన్నటి పాత్రల్లోనూ ఇవాళ పాత్రల్లోనూ వీళ్ళు అడిగినటువంటి ఈ వస్తువులన్నీ కూడా కృష్ణ కటాక్షం చేత మనందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.